జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జనవరి మాసంలో వారఫలాలు 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ వారంలో గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రసాదిస్తున్నాయి, మరియు గోచరంలో గ్రహస్థితులు ఏ ఏ రాశుల్లో గ్రహాలు ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వారికి మరియు 27 నక్షత్రాల వాళ్ళకి వర్తింపచేస్తున్నాయి. ఈ విషయాలు మనం తెలుసుకుందాం. తదితర విషయాలు తెలుసుకుందాం. ముందుగా గోచార గ్రహస్థితిని తెలుసుకుందాం. మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం. వృశ్చిక రాశిలో శుక్ర భగవానుడు సంచారం. శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో 18వ తారీఖు వరకు సంచారం చేసి 19వ తారీఖు నుంచి వృశ్చిక రాశిలో ఉన్న శుక్ర భగవానుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. ధనుసు రాశిలో ఈ వారంలో రవి కుజ బుధులు సంచారం జరుగుతూ ఉంది. అయితే ఈ వారం 14వ తారీఖు వరకే మనకి స్టార్టింగ్ రోజు వరకే రవి భగవానుడు ధనుసు రాశిలో ఉంటాడు. తర్వాత 15వ తారీఖు నుంచి ఆయన మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళు మరియు ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. మీ లగ్నం మీకు తెలిస్తే కనుక మీ లగ్నం ఏ రాశి అయిందో ఆ రాశి ఫలితాలను కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి, మీ లగ్న ఫలితాలు మీరు చూసుకోండి. మీ లగ్నం మీకు తెలిస్తే, లగ్నం తెలియకపోతే రాశి ఫలితాల వరకు చూసుకోండి, కంగారేం లేదు. రెండు తెలిస్తే రెండు చూసుకొని రెండిట్లో బ్యాలెన్స్ చేసుకోండి. ఎందులో అయినా ఒక విషయం బాగాలేదంటే, రాశి ఫలితాల్లో ఒక విషయం బాగాలేదంటే లగ్న ఫలితాల్లో అది బాగుంది అంటే కనుక ఆ విషయం యావరేజ్ అవుతుందని మీరు ఇక్కడ గమనించాలి. రెండిట్లో బాగుందంటే చాలా బాగుంటుంది అని అర్థం. రెండిట్లో బాగోకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అంటారు. ఈ విధంగా మీరు తెలుసుకోవాలి. రాశి ఫలితాలు అంటే మనకి ద్వాదశ రాశుల వారు, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఈ ఫలితం వర్తిస్తుంది. మీకు లగ్నం తెలియదంటే మీ రాశి మీకు తెలిస్తే బేసిక్గా మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి. మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వారికి ఈ వారంలో కుటుంబంలోనే ఆడవాళ్ళ హెల్త్ పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. అంటే కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ జన్మజాతకం బాగా ఉంటే ఈ హెల్త్ ఇష్యూస్ చిన్నగా కోల్డ్, దగ్గు ఇలాంటి వాటితో పోయే అవకాశం ఉంది. మేజర్ అయితే ఉండదు, ఇలా ఉండే అవకాశం ఉంది. లేదా కొంచెం యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మీరు మనీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మీరు ఏమన్నా సెర్చ్ చేస్తుంటే, అంటే ఏదైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, సేవింగ్స్ పర్పస్ ఏమన్నా మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి మీరు కనుక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం వెతుకుతూ ఉంటే కనుక ఈ వారం మీకు అలాంటిది, అంటే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక మంచి ట్రాన్స్పరెన్సీ మీకు రావడానికి, ఒక పారదర్శకత రావడానికి చక్కటి అవకాశం కలుగుతూ ఉంది. అలాగే మీకు వాక్కుకి చాలా విలువ ఉంటుంది. ఈ వారము మీరు అంటే చక్కటి ఆహారాన్ని తీసుకోవడానికి గోచర గ్రహస్థితులు చాలా బాగా బ్లెస్ చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి అంతా మన దగ్గర ఉన్నా సరే తగిన ఆహారం దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటాము. డబ్బులు ఉన్నా అన్నీ ఉన్నా సరే ఎందుకో నోటికి రుచి హితవుగా లేక తిన్నప్పుడు బాగా అనిపించదు. కానీ ఈ వారం మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆహారం విషయంలో చాలా అంటే బాగా ఉంటుందనే చెప్పాలి. అందరితోటి చాలా బాగా మాట్లాడతారు. మీతోటి కూడా అందరూ చాలా బాగా మాట్లాడతారు. వ్యాపారస్తులకి చాలా చక్కటి శుభ సమయం ఈ వారం కనిపిస్తుంది. వ్యాపారస్తులకి ధనపరంగా కొంత లబ్ధి, మీకు ఏవైనా మొండి బకాయిలు రావాల్సి ఉంటే అవి రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కనుక అవి ఇవ్వడానికి కూడా ఈ వారం చాలా చక్కటి అవకాశం ఉంది. ఏదేమైనా చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది ఈ వారం మీకు. ఇంట్లో కావచ్చు, అంటే కొంచెం ఆడవాళ్ళకి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే కొంచెం ప్రశాంతంగా ఉండడానికి మీకు మీరు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తారు. ఇలాంటిది మీకు ఈ వారం తటస్థిస్తుంది. విద్యార్థులకి ఈ వారం అనుకూలంగానే ఉంది. కాన్సన్ట్రేటెడ్గానే చదువుకోవడానికి అవకాశం చాలా బాగా ఉంది. టైం డిసిప్లిన్తో బాగా చదువుకుంటారు. ఎస్పెషల్లీ 10th తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ వారం ఇంకా చాలా బాగా ఉంది. మీరు కనుక మేషరాశిలో పుట్టి మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతూ ఉంటే కనుక, అంటే ఇంటర్ కంప్లీట్ అయ్యి లేదా ఇంటర్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్న విద్యార్థినులు అయితే మీ గోచర గ్రహస్థితుల రీత్యా మీ తండ్రి గారికి చాలా మంచి శుభ సమయం. అలాగే మీరు కనుక విదేశీ ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉంటే చేసిన విదేశీ ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా సఫలీకృతం అవడానికి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మేషరాశి మరియు మేష లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. వృషభ రాశి
వృషభ లగ్నంలో పుట్టిన వారికి ఈ వారము శుక్రబలం చాలా బాగా ఉంది. ఈ వారము మీకు మీరే చాలా అందంగా అనిపిస్తారు. అందరితోటి చాలా ఈజీ రిలేషన్ అనిపిస్తుంది. అంటే అందరితోటి రిలేషన్లో చాలా హ్యాపీగా ఉంటుంది. ఫైనాన్షియల్ ఆర్థిక స్థితిగతుల్లో కొన్ని కొన్ని మార్పులు కనిపిస్తాయి. అంటే మీకు సంతృప్తికరమైన మార్పులు కొంత తటస్థించడానికి ఈ వారం అవకాశం చక్కగా ఉంది. ఏదైనా కట్టేసినట్టు పరిస్థితులు ఉంటే కనుక దాని నుంచి కొంత విడుదల అవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఆర్థికంగా కొంచెం చెయ్యి ఆడట్లేదు, చెయ్యి తిరగట్లేదు ఇలా అనుకున్న పరిస్థితి నుంచి కొంచెం పర్లేదు ఈ వారం బాగా ఉంది, ఫైనాన్షియల్గా బాగుంది అని చెప్పి ఏదైనా ఒక బర్డెన్ తగ్గిపోతుంది. మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏదైనా ఒక బర్డెన్ తగ్గడానికి చక్కటి అవకాశం ఈ వారం మీకు గోచర గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. అయితే కొంచెము ప్రైవేట్ పార్ట్స్లో కొంచెం స్లైట్గా స్కిన్ ఎలర్జీస్ రావడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే మీరు డీప్గా రీసెర్చ్ చేస్తూ ఉంటే కనుక రీసెర్చ్ మీద చాలా మంచి పట్టు సాధించడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ రంగాల్లో చదివే వాళ్ళు, లా రిలేటెడ్ ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు లేదా చదువుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా బాగా ఉంది. మంచి అంటే రీసెర్చ్ చాలా బాగా సాగుతుంది, చదువు విషయంలో చాలా బాగా సాగుతుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ ప్రాక్టీస్ పెట్టుకున్నా సరే, లాయర్స్ అయ్యి సెల్ఫ్ ప్రాక్టీస్ పెట్టుకున్నా సరే ఈ వారం మంచి రిజల్ట్స్ మీరు చూడటానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఈ వారం కుజబలం చాలా బాగా ఉండడం వల్ల ఇవన్నీ తటస్థించడానికి అవకాశాలు చాలా బాగా ఉంటాయి. ఎక్కువగా దేని గురించి ఆలోచించరు, చాలా స్థిమితంగా ఉంటారు ఈ వారము. ఏది ఆలోచించి ఉపయోగం లేదు అన్న ఒక విషయం మీకు అర్థమవుతుంది. ఎలా జరిగేది అలా జరుగుతుంది అన్న ఒక యాటిట్యూడ్ తోటి ఈ వారం చాలా ప్రశాంతంగా ఉంటారు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే అంత మీరు ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది అనే అవసరం కూడా మీకు రాకపోవచ్చు. మీ జన్మగ్రహ స్థితులు కనుక ఒకవేళ అలాంటి దానికి ఏమన్నా ఇప్పుడు ఏదైనా భయం పెట్టే ఆలోచనలు ఏమన్నా కలగజేస్తూ ఉంటాయి కనుక గోచారంలో ఆ భయం కలిగించే ఆలోచనని కట్ డౌన్ చేసే విధంగా ఈ వారం చాలా చక్కగా సజావుగా సాగుతుందని చెప్పాలి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఈ వారం ఉంది. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వారికి వివాహ ప్రయత్నాలు ఏమన్నా మీరు చేస్తూ ఉంటే కనుక వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవడానికి అవకాశం చక్కగా ఉంది. ఒకవేళ మీరు కనుక మ్యారేజ్ బ్యూరోలు ఏమన్నా నడుపుతూ ఉంటే ఈ మ్యారేజ్ బ్యూరోలు నడిపే వాళ్ళకి ఒకవేళ మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన వివాహక వేదికకి సంబంధించి మీరు ఏదైనా ఒక కొత్త బిజినెస్ ప్లాన్ చేద్దామని అనుకున్నా సరే ఈ వారం మీకు అనుకూలమైన సమయం అనే చెప్పాలి. మీరు చేసే ఈ ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు అలాగే ఒకవేళ మీ ఇద్దరికి మధ్య వివాహితులయ్యి భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు, అనుమానాలు, అపార్థాలు ఉండే అవకాశం ఉంది. అవన్నీ కూడా ఈ వారం చక్కగా తొలగిపోతాయి. వ్యాపారస్తులకి చక్కటి వ్యాపార లబ్ధి కలుగుతుంది ఈ వారము. వ్యాపారంలో కొంత మంచి మార్పులు అంటే ఆదాయపరంగా అయితే ఈ వారం చాలా బాగా సాగుతుంది. వ్యాపారస్తులకి మంచి లబ్ధికరంగా సాగుతుంది. మీకు కొంత అంటే కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉందని చెప్పాలి వ్యాపారస్తులకు ప్రత్యేకించి. ఎవరితోటి కూడా ఆరాట పోరాటాలు లేకుండా కొంత మనీ ఈజీగా రూట్ చేసుకోవడానికి కూడా ఈ వారం అవకాశం చక్కగా ఉందంటే ఒక్కొక్కసారి బిజినెస్ కొన్ని కారణాల రీత్యా ఆగిపోతూ ఉంటుంది. అంటే కొంచెం డల్ అవుతుంది, మధ్యలో బ్రేక్ పడినట్టు అనిపిస్తుంది. కానీ ఈ వారం అలా అనిపించకుండా చాలా చక్కటి బిజినెస్ అవ్వడానికి చక్కగా గోచార గ్రహస్థితులు మీకు చక్కటి అనుకూలతను కలగజేస్తుంది. ఎంత అగ్రెసివ్గా ఆలోచిస్తారో అంతే స్థిమితంగా కూడా ఆలోచిస్తారు. అంటే ఆలోచనల్లో బాగా వేడి ఉంటుంది, అంటే అగ్రెసివ్గా ఆలోచిస్తారు. కానీ అదే సమయంలో ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే విధంగా ఈ వారం మీకు సాగుతుందని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. కుజ భగవానుడు మరియు బుధ భగవానుడు మీ రాశి మీద దృష్టి పెట్టారు. అలాగే మీకు 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా మీ రాశి మీద దృష్టి పెట్టడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. అన్ని పరంగా అంటే అన్ని రకాలుగా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎవరైనా చదువుకోవాలి కొత్తగా అంటే హైయర్ ఎడ్యుకేషను లేదా చదువుకునే పిల్లల గురించి నేను మాట్లాడట్లేదు. కొంతమంది ఉద్యోగం చేస్తూ ఏదైనా ఒక మంచి కోర్సులో ఎన్రోల్ అవుదామని అనుకుంటారు. కొంతమంది వ్యాపారం చేస్తూ చదువుకుందాం అనుకుంటారు. ఈ కోవకి చెందిన వాళ్ళు కనుక మీరైతే కనుక చాలా బాగా ఉంటుంది. హార్డ్వేర్ రంగం అంటే బాగా చదువుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఏ సబ్జెక్టు చదువుకుంటే మీకు మీ అభివృద్ధికి బాగా అది తోడ్పడుతుంది అన్న విషయం మీకు అర్థమవుతుంది. హార్డ్వేర్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంది. హార్డ్వేర్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కుటుంబ జీవితం బాగా ఉంటుంది. అలాగే
మీకు వృత్తిపరంగా కూడా చాలా అనుకూలతలు ఈ వారం తటస్థించబోతున్నాయి. ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయం. కాకపోతే ఉద్యోగస్తులు హార్డ్‌వేర్ రిలేటెడ్ ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బాగా ఉత్తమ సమయం అని చెప్పాలి. మిగతా వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా శుభకరంగా సాగుతుంది. వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయం ఈ వారము. విద్యార్థినులకి మంచి సమయమే. కాకపోతే విద్యార్థినులు కొంచెం మురుకులు, పరుకులు ఎక్కువవుతాయి. అంటే వాళ్ళకి వాళ్ళే కొంచెం టైమ్ టేబుల్ బాగా ఫ్రేమ్ చేసుకొని బాగా చదువుకోవడానికి మీకు మీరే అవకాశం చక్కగా ఉంది ఈ వారము. ఒక్క నిమిషం కూడా ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒకటి స్టడీ చేస్తూనే ఉంటారు. ఈ వారంలో గోచర గ్రహస్థితులు అలా అనుకూలతను కలిగిస్తున్నాయి. కాకపోతే ఈ వారం చివరిలో అంటే 19వ తారీఖు నుంచి కొంత మళ్ళీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కి వెళ్తారు. అంటే చదువుతూ పక్కన పెట్టేసేసి ఎక్కడికైనా వెళ్ళడం కావచ్చు, లేదా ఏదైనా పాట వినాలనిపించి చదువుతూ పక్కన పెట్టేసేసి వెళ్ళడం, ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంది. బట్ ఏదేమైనా సరే స్మూత్గానే సాగుతుందని చెప్పాలి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. మీ మిథున రాశి మరియు మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు మీ రాశిని చూడడము, అంటే మీ మిథున రాశిని సప్తమ దృష్టితో చూస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా శుభ సంకేతం అనే చెప్పాలి. మళ్ళీ 1 ఇయర్కి కానీ ఇలాంటి గ్రహస్థితులు రావు. అంటే మిథున రాశిలో ధనుసు రాశిలో బుధ భగవానుడు ఇంకా ఉంటాడు. ఈ నెల వరకు ఉంటారు. కానీ మళ్ళీ ఈ నెల వెళ్ళిపోతే ఆయన బుధ భగవానుడు ధనుసు రాశి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ధనుసు రాశిలోకి రావడానికి సంవత్సర కాలం పడుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వారము మరియు ఈ నెలంతా కూడా మీరు విడవకుండా సరస్వతి అమ్మవారి ఆరాధన చేయండి. సరస్వతి అమ్మవారి ఆరాధన ఎంతగా చేస్తే మీకు అంత చక్కగా ఉంటుంది. మీ ధనుసు రాశిలోనే 3వ నక్షత్రం సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం ఉంది కాబట్టి పరిహారం చివరిలో నేను చెప్తాను. కానీ మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పరిహారం ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది. కాబట్టి సరస్వతి అమ్మవారి ఆరాధన విడవకుండా చేసుకుంటే చాలా చక్కటి శుభ ఫలితాలు మీకు అందుతాయి. కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నంలో పుట్టిన వారికి ఫలితాలు తెలుసుకుందాం. మీకు ఈ వారం చంద్రబలం బాగా ఉంది. చంద్రభగవానుడు ఉచ్చస్థానం వైపు అడుగు వేస్తున్నాడు. ఎందుకు మీ రాశి వరకే చంద్రభగవానుడిని నేను చెప్పడానికి కారణం ఏంటంటే మీ రాశ్యాధిపతి చంద్రభగవానుడు కాబట్టి ఆయన ఈ వారం కుంభరాశిలో ఈ వారం అంటే 14వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల కుంభరాశి, మీనరాశి మరియు మేషరాశిలో ఆయన సంచారం జరుగుతూ ఉంటుంది. మేషరాశి తర్వాత ఆయన ఉచ్చస్థానమైన వృషభ రాశిలోకి ఆయన వెళ్తారు. ఎప్పుడైనా ఏదైనా ప్లానెట్ ఉచ్చ రాశి వైపు కనుక అడుగులు వేస్తూ ఉంటే కనుక అక్కడి వరకు బాగుంటుంది. అందులో చంద్రుడు అంటే మనకి చాలామంది విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కరు అందరికీ చాలామందికి అని చెప్పడం తప్పు. ప్రతి ఒక్కళ్ళము కూడా ఎవ్వరం దీనికి అతీతులం కాదు. ఒకరోజు చాలా సంతోషంగా ఉంటాం, ఒకరోజు ఎనర్జీ లెవెల్ చాలా లోగా ఉంటుంది. కారణం కూడా మనకి తెలియదు. ఇదంతా కూడా చంద్రబలం ఆధారితంగానే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చంద్రుడు వృషభ రాశి వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. ఈ వారం వృషభ రాశి కంటే ముందు రాశి అయిన మేషరాశిలోకి అంటే 14వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల ఆయన కుంభరాశి మరియు మీనరాశి మేషరాశిలో ఆయన సంచారం జరుగుతూ ఉంటుంది. వెళ్ళబోయేది వృషభ రాశిలోకి కాబట్టి చాలా చక్కటి మనస్థితిని ఇస్తాడు. అంటే చాలా స్ట్రాంగ్గా మనస్థితి ఉంటుంది. ఎలాంటి ఆటపోట్లకి మనసు లోనవ్వకుండా చాలా స్థిరంగా ప్రశాంతంగా ఉంచుతాడు ఈ వారం చంద్ర భగవానుడు కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళని. ఈ వారం ఒక స్పెషల్ గ్రహస్థితి కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఉంది. నేను ఇందాక మిథున రాశి వాళ్ళకి కూడా చెప్పాను. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఆ స్పెషల్ గ్రహస్థితి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి ఒక గ్రహస్థితి చెప్పాం, కర్కాటక రాశి వాళ్ళకి 2 గ్రహస్థితులు మనం ఇక్కడ తెలుసుకుందాం. మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే ప్లానెట్ కుజ మంగళుడు ఆయన వచ్చేసేసి ధనుసు రాశిలో ఇప్పుడు ఉన్నాడు. అలాగే మీకు తృతీయాధిపతి మరియు వ్యయాధిపతి అయిన బుధ భగవానుడు షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇద్దరు షష్ఠ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే బుధ భగవానుడు షష్ఠ స్థానంలో సంచారం చేయడం మీకు విపరీత రాజయోగాన్ని ఈ వారం తెచ్చిపెడుతున్నాడు. అంటే విపరీత రాజయోగం అంటే ఈ వారం మీకు ఎలా ఉంటుందంటే కమ్యూనికేషన్స్ చాలా ఫ్రీ ఫ్లోగా అవుతుంది. ఎక్కడ కూడా తొనకకుండా బెనకకుండా చాలా చక్కగా మీరు ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అలాగే మీ ఖర్చులన్నీ కూడా కొంతవరకు నియంత్రణలోకి రావడానికి అవకాశం చక్కగా ఉంది.
కర్కాటక రాశి వాళ్ళకి ధనుసు రాశి చాలా అంటే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనకి పరాశర సంహితలో కూడా కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో కావచ్చు, కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కావచ్చు, గురుడు కనుక ధనుసు రాశిలో ఉంటే వాళ్ళకి ఆ ధనపరంగా చాలా బాగా ఉంటుంది. అంటే ఆ పాయింట్ ట్రిగర్ అయిన తర్వాత నుంచి ధనపరంగా చాలా బాగా సెటిల్ అవుతారని చెప్పి మనకి పరాశర సంహితలో ఉంది. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, గురు భగవానుడు ఇక్కడ లేకపోయినా సరే గురు భగవానుడు దృష్టి ధనుసు రాశిలో పెట్టాడు. అలాగే మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే కుజ భగవానుడు ధనుసు రాశిలో ఉన్నాడు. సో కుజ గురువుల పరివర్తన కూడా ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ వృత్తిపరంగా, వ్యాపారపరంగా మరియు అదృష్టపరంగా కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. ఈ ఒక్క వారమనే కాదు, ఇది ఇంకా కొనసాగుతుంది. లాస్ట్ వీక్ నుంచి ఇది ప్రారంభమైంది, ఇది ఇంకా కొనసాగుతుంది. అంటే ఇక్కడ మనం ఒక్క సెగ్మెంట్ అని తీసుకోవడానికి లేదండి. ఉద్యోగస్తుల, వ్యాపారస్తుల, లేదంటే కొంతమంది ఫ్రీలాన్స్ వర్క్స్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కావచ్చు. కమిషన్ ఏజెంట్లుగా, అంటే కమిషన్ ఏజెంట్ కూడా మనం ఒక రకంగా చూస్తే ఫ్రీలాన్స్ వర్క్స్ అనే చెప్పాలి. విద్యార్థినులకి అందరికీ కూడా ఒక మంచి మార్పు తెచ్చి పెట్టబోతున్నారు కుజగురువులు ఇద్దరు కూడా. అయితే ఈ కుజగురువులు ఇద్దరు ఏ మార్పు తెస్తారు మీ జీవితంలో అన్నది మటుకు మీ జన్మజాతకాన్ని బట్టి అయితే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకం ఇప్పుడు ఫైనాన్షియల్గా బాగుంది అనుకోండి, ఫైనాన్షియల్ స్ట్రాంగ్నెస్ చాలా బాగా మీకు వాళ్ళు ఇచ్చే వెళ్తారు. అంటే ఇక్కడ నుంచి ఈ ఫలితాలు గురు భగవానుడి సంఖ్య 3 కాబట్టి 3 నెలల్లో ఈ ఫలితాలు మనం చెప్పుకుంటుంది వార ఫలితాలు అయినా 3 నెలల్లో ఇప్పుడు మనం తెలుసుకునే ఫలితాలు వర్తిస్తాయి. అంటే ఏ విషయాల్లో ఇప్పుడు మీ జన్మజాతకం స్ట్రాంగ్గా ఉందో ఆయా విషయాల్లో మిమ్మల్ని గట్టి చేసే అవకాశం ఉంది. గట్టి చేసే అవకాశం అంటే స్ట్రాంగ్ చేసే అవకాశం, కాంక్రీట్ చేసే అవకాశము చాలా చక్కగా ఉంది. ఈ వారం మీరు విడవకుండా, అంటే పరిహారం నేను చివరిలో చెప్తాను, పరిహారం మనం చివరిలో తెలుసుకున్నాము. కానీ ఇప్పుడు మీకున్న ఈ పరివర్తన యోగాన్ని ఇంకా బలంగా మీరు స్ట్రాంగ్గా ఒడిసి పట్టుకోవాలి, దాన్ని ఒడిసి పట్టుకొని ఉంచాలి. కాబట్టి మీరు ఆంజనేయ స్వామివారి ఆరాధన మర్చిపోకుండా ఈ నెలనాళ్ళు చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఒకసారి చదువుకోండి, కుదిరితే 3 సార్లు చదువుకోండి. హనుమంతుడి ఆరాధన ఈ పరివర్తన యోగాన్ని మీకు చక్కగా ట్రిగర్ చేస్తుందని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. అసలు మర్చిపోకుండా, మళ్ళీ గురు భగవానుడు మేషరాశిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ పరివర్తన ఉంది. మేషరాశిలోంచి ఆయన వెళ్ళిపోతే మళ్ళీ 12 సంవత్సరాల దాకా మేషరాశిలోకి రాడు. మళ్ళీ వృశ్చిక రాశిలో వచ్చినప్పుడు ఈ పరివర్తన అప్పుడు వస్తుంది మళ్ళీ. అంటే ఆయన కుజుడైతే ధనుసు రాశిలోకి మరియు మీనరాశిలోకి సంవత్సరంలో 2 రాశుల్లో తిరుగుతూ ఉంటాడు. కానీ ఈ పరివర్తన అనేది మనకి ఇప్పుడు ఏర్పడింది కాబట్టి ఈ విషయంలో మీరు దీన్ని ఒడిసి పట్టుకోవాలి. ఇలాంటి గోచార గ్రహస్థితిని మనం ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇలాంటి టైంలోనే మనకి యోగాలన్నీ ట్రిగర్ అవుతాయి. మన జన్మజాతకం, అందుకే భగవంతుడు మన జన్మజాతకం ఎలా ఉన్నా సరే గోచారంలో గ్రహస్థితులు తిరగడం వల్లే మనకి ఉన్న యోగాలు కొన్ని ట్రిగర్ అవుతాయి. ఇప్పుడు చూడండి, మీరు ఉద్యోగంలో చేస్తూ ఉంటారు, ఉద్యోగం మీకు బేసిక్గా రావడం, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే అది మీ జన్మ గ్రహస్థితి అనుకుంటే దాంట్లో మార్పులు జరుగుతూ ఉంటాయి కదా. కొత్త మంచి ఉద్యోగం వచ్చి మీరు మారవచ్చు, లేదా ఉన్న ఉద్యోగంలోనే మీకు పొజిషన్ పెరగవచ్చు, ఇంక్రిమెంట్స్ రావచ్చు. ఇలాంటివన్నీ అసలు ఆ ఉద్యోగంలో మీరు కంటిన్యూ అవుతారా, చాలా స్ట్రాంగ్గా ఉంటుందా లేదా అనేది మీ జన్మజాతకం స్ట్రాంగ్గా ఉందా లేదా అలాగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మీకు అది మంచి మార్పులు అనేది గోచారం సూచిస్తుంది. సో గోచారం బాగా ఉంటే మీ జన్మజాతకం బాగుంటే మంచి మార్పులు వస్తాయి. అంటే ఇదంతా నేను ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను. ఎందుకంటే అస్సలు విడవకుండా హనుమంతుడి ఆరాధన చేయండి, హనుమంతుడి ఆలయానికి వెళ్ళండి. మీకు అసలు నాకు తెలిసి ఈ జాన్ మంత్ మొత్తంలో ఎప్పుడో ఒకప్పుడు హనుమంతుడి నుంచి ఏదో ఒక ఇండికేషన్ వచ్చే తీరుతుందండి. ఎవరో ఒకళ్ళు హనుమంతుడి ప్రసాదం తెచ్చి ఇవ్వడం కావచ్చు, ఏదైనా సరే ఒక ఇండికేషన్ అయితే రాముల వారి నుంచి కావచ్చు, హనుమంతుడి నుంచి కావచ్చు, కళల రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో వచ్చే తీరుతుంది. దీన్ని మీరు హనుమంతుడి ఆరాధనతో ఈ యోగాన్ని ఒడిసి పట్టుకొని స్ట్రాంగ్ చేసుకోవడానికి అవకాశం చాలా చక్కగా ఉంది. సింహరాశి మరియు సింహ లగ్నంలో పుట్టినవారు ఈ వారము మీకు కూడా ఒక స్పెషల్ గ్రహస్థితి మనం తెలుసుకుందాము. మీకు కూడా పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది కుజభగవానుడు ఇప్పుడు ధనుసు రాశిలో ఉన్నాడు, మీకు పంచమ స్థానంలో ఉన్నాడు. అలాగే పరివర్తన యోగం ఎక్కడుంది, గురు భగవానుడికి మరియు కుజభగవానుడికి ఉంది. అయితే ఇది ఒక వారంలో జరిగే పరివర్తన యోగం కాదు, ఒక నెల రోజులు జరిగే ఒక 45 రోజులు జరిగే పరివర్తన యోగము.
కాకపోతే ఇప్పుడు మనకి అంటే కరెక్ట్గా డిగ్రీస్ వైజ్ ఇప్పుడు బలపడుతుంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకించి దీని గురించి చెప్తున్నాను. అలాగే మీకు ద్వితీయ లాభాధిపతి అయిన బుధ భగవానుడు పంచమ స్థానంలో ఉన్నారు. వ్యాపారస్తులకి చాలా అంటే చాలా మంచి శుభ సమయం. ఉద్యోగస్తులు కూడా ఏదైనా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి అని అనుకున్నా, లేదా ఉన్న చోట ఇంక్రిమెంట్స్ ఇలాంటివి రావడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. లేదా ఏం చేస్తే మీ ఉద్యోగంలో గ్రోత్ వస్తుందో అలాంటి కోర్సెస్ మీరు చేస్తే కనుక ఇప్పుడు ఒక్కొక్కసారి చదువుకున్న చదువు ఒక్కొక్కసారి సార్థకం అవుతుంది, ఒక్కొక్కసారి సార్థకం కాకపోవచ్చు. కానీ ఈ వారంలో చదువు పరంగా మీరు చేసే ఏ ప్రయత్నాలైనా కూడా చక్కటి సార్థకతను మీకు ఇస్తుంది. అంటే మీరు చదువు సంపాదించి పెడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది అకాడమిక్ స్టడీస్ కావచ్చు, నార్మల్ స్టడీస్ కావచ్చు, ఏదైనా స్టడీ చేస్తే చాలా మంచిది. అలాగే విద్యార్థులకు అందరికీ కూడా ఈ వారం చాలా చక్కటి శుభ సమయము. మెర్క్యూరీ మీకు 5th హౌస్లో సంచారం చేస్తున్నాడు. ధనుసు రాశి ఆయనకు పూర్తిగా అనుకూలం కాకపోయినా సరే, బట్ మీకు డబ్బులు ఇచ్చే అంటే కోరికలు తీరే స్థానం మీద ఆయన దృష్టి పెట్టాడు కాబట్టి చదువులో చాలా బాగా సాగుతుందని చెప్పాలి. చదువు పట్ల మీకు ఏదైనా రాని ఉంటే అది తొందరగా అర్థం చేసుకోవడం, చదువుకోవడం ఇలాంటి వాటన్నిటికీ చాలా చక్కటి అవకాశాలు బుధ భగవానుడు ఈ వారం మీకు మీ రాశి వాళ్ళందరికీ కూడా కలుగజేస్తూ ఉన్నాడు. అలాగే ఈ వారం శుక్ర భగవానుడు కూడా మీకు చతుర్థ స్థానంలో ఉండి గృహంలో కొన్ని అంటే ఆనందకరమైన సంఘటనని తెచ్చిపెడుతూ ఉన్నాడు. తర్వాత ఆయన ఈ 19వ తారీఖు నుంచి ధనుసు రాశిలోకి వెళ్తారు. అప్పుడు ఇంకా బాగా ఉంటుంది. ధనుసు రాశిలోకి ఆయన వెళ్ళినప్పటి నుంచి అది మనం వచ్చే వార ఫలాల్లో స్పృశించాలి. కాకపోతే ఈ వారం ఎండింగ్లో మీకు 2 రోజులు చాలా బాగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది, ఫైనాన్షియల్గా కొంత వెసులుబాటు కనిపిస్తుంది, అందరితోటి చాలా మంచి రిలేషన్ ఒకటి ఉంటుంది. సో ఇలాగ రకరకాలుగా మంచి ఫలితాలు అన్నవి తటస్థించడానికి చాలా చక్కటి అవకాశము ఈ వారం సింహరాశిలో పుట్టిన వాళ్ళకి మరియు సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి వర్తిస్తుంది. కన్యా రాశి మరియు కన్యా లగ్నంలో పుట్టిన వారికి ఈ వారం మీ రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు మీకు చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ చాలా చక్కటి యోగాన్ని మీకు అందజేస్తూ ఉన్నారు. అంటే చతుర్థ స్థానంలో ఆయన ఉంటూ మీకు దశమ స్థానం మీద దృష్టి పెట్టారు. అంటే సొసైటీలో చాలా మంచి పేరు తెచ్చుకోవడానికి, అలాగే ఉద్యోగస్తులకి చాలా మంచి అనుకూలమైన పరిస్థితులు రావడానికి, ఇలాంటి తదితర అంశాలన్నిటికీ కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వారం ఎక్కువగా మీరందరూ కూడా కమ్యూనికేషన్లోనే ఉంటారు. అంటే ఫోన్లలోనే ఎక్కువగా ఉంటారు. ఫోన్లలో అంటే నా ఉద్దేశము ఫోన్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అంతకుముందు మీరు ఎక్కువగా ఫోన్ మాట్లాడే తత్వం కల వాళ్ళు కాకపోయినా సరే ఇవన్నీ ఎక్కువ మందితో ఫోన్ మాట్లాడాల్సి వస్తారు. కాకపోతే ఎవరితో మాట్లాడినా మీకు సంతోషం అయితే మిగులు వస్తుంది. అంటే హ్యాపీగానే మీరు ఆ కాల్ కట్ చేస్తారు. లేదా కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు ఫోన్ల ద్వారా వినే ముఖ్యమైన వార్తలు, శుభవార్తలు అనుకోండి, ఫోన్ల ద్వారా వినే అవకాశము ఈ వారం మీకు చాలా చక్కగా గోచార గ్రహస్థితులు కలగజేస్తున్నాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ గత 2-3 వారాల నుంచి వర్తిస్తుంది. ఈ వారం కూడా ఈ విషయము కన్యా రాశి మరియు కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా వర్తిస్తుందని చెప్పచ్చు. అలాగే ఈ వారంలో మీకు బుధ భగవానుడు మీ రాశి మీద దృష్టి పెట్టాడు. అంటే గ్రహ దృష్టి పెట్టలేదు, రాశి దృష్టి పెట్టాడు. మీకు చతుర్థ స్థానంలో బుధ భగవానుడు సంచారము అంటే ఆయన సంవత్సరానికి ఒక్కసారి మీకు చతుర్థ స్థానంలో సంచారం జరుగుతుందండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతే కనుక మళ్ళీ సంవత్సరం వరకు ఈ చతుర్థ స్థానంలో బుధ భగవానుడి సంచారం మీరు చూడలేరు. అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆయన మీకు చతుర్థ స్థానంలోకి వచ్చే సంచారము ఒక ఎత్తు అయితే, ఈసారి మటుకు మీకు చతుర్థ స్థానంలో సంచారం నిజంగా ఒక ఎత్తు. ఎందుకంటే గురు భగవానుడు అక్కడ మేషరాశిలో ఉండి ధనుసు రాశిని వీక్షిస్తున్నాడు. అంటే గురు భగవానుడు బుధ భగవాను కూడా వీక్షిస్తూ ఉన్నాడు 9వ దృష్టితోటి. ఇది చాలా మంచిది. ఒక జీవం, గురు భగవాను అంటే జీవకారకుడు కాబట్టి మీకు జీవం పడుతుంది. ఏ విషయాల్లో పడుతుంది? ఒకవేళ మీకు ఆరోగ్యం సరిగ్గా లేక బాధపడుతూ ఉంటే కనుక ఆరోగ్యం విషయంలో జీవం పడుతుంది. ఒకవేళ మీకు ఎక్కడైనా పేరు చెడిపోయి మీరు బాధపడుతూ ఉంటే కనుక ఆ పేరు సస్టైనెన్స్లో మీకు జీవం పడుతుంది. ఆర్థికంగా మీకు ఏదైనా కొంచెం వెసులుబాటుగా లేదు అనుకుంటే కనుక ఆర్థిక విషయంలో జీవం పడుతుంది. ఇలా పిల్లలు లేకపోతే కనుక పిల్లల విషయంలో ఏదో ఒక మంచి శుభవార్త వింటారు. ఇలా ఎక్కడ ఏ విషయాల్లో అయితే మీకు వెలితి ఉందో అలాంటి విషయాల్లో మీకు జీవం పడడానికి చాలా చక్కటి అవకాశం బుధ భగవానుడు ధనుసు రాశిలో ఉన్న నాళ్ళు సాగుతుంది. మనం పరిహారం చివరిలో తెలుసుకున్న మీ రాశి వాళ్ళు
మరియు మీ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ పరిహారం ఇంకా ప్రత్యేకించి చేసుకుంటే ఇంకా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మళ్ళీ మనకి ఇలాంటి కాంబినేషను గురు భగవానుడు అంటే మళ్ళీ బుధ భగవానుడు ఇక్కడ మేషరాశిలో గురు భగవానుడు ఉన్న కాంబినేషన్ మళ్ళీ మనకి 12 సంవత్సరాల దాకా రాదు. ఏంటి బుధ భగవానుడు ఇంకా ధనుసు రాశి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గురు భగవానుడు మేషరాశిలోకి రావాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. సో మధ్యలో ఆయన బుధ భగవానుడి మీద దృష్టి పెట్టినా సరే ధనుసు రాశిలో ఉన్న బుధ భగవానుడి మీద దృష్టి పెట్టడం అనేది నిజంగా చాలా మంచిది. దీన్ని మీరు ఒడిసి పట్టుకోవడానికి చేయాల్సిన రెమెడీ మనం ఒకసారి చూద్దాం. ఈ వారము మీరు సరస్వతి అమ్మవారి ఆరాధన చాలా బాగా చేయాలి. సరస్వతి అమ్మవారికి సంబంధించిన ద్వాదశ నామాలు చదువుకుంటారా, లేదా ఏ రకమైన నామాలైనా సరే సరస్వతి అమ్మవారికి సంబంధించిన నామాలు చదువుకుంటే కనుక చాలా చక్కటి శుభ ఫలితాలు మీకు రావడానికి అవకాశం ఉంది. మనం ఇప్పుడు అసలు రెమెడీ కూడా తెలుసుకుందాం. కానీ మీ రాశి వాళ్ళకి స్పెషల్గా ఈ రెమెడీ చేయడం కూడా చాలా మంచి, అంటే మీ జన్మగ్రహ స్థితిలో ఏమన్నా బాగోకపోతే వాటిని సరిచేస్తుంది ఈ రెమెడీ. ఒకవేళ మీ జన్మగ్రహ స్థితిలో బాగుంటే చాలా చక్కటి శుభ ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఇప్పుడు మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి, దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పి. అలాంటి విషయము ఇప్పుడు కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకు ఉంది. అది ఎలాగా, మీరు సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తే అంతా తల్లే చూసుకుంటుంది. తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీ రాష్ట్రాధిపతి అయిన శుక్ర భగవానుడు మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ వారాంతంలో ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానంలోకి వెళ్తారు. సో ఈ వారాంతంలో మీరు ఒక శుభవార్త వినడానికి అవకాశం అయితే కొంత ఉంది. మీ జన్మజాతకం కనుక బలంగా ఉంటే శుభవార్త వినడానికి అవకాశం చక్కగా ఉంది. ఒకవేళ మీరు కాకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే శుభవార్తలు వినడానికి ఈ వారంలో చాలా చక్కగా అవకాశం ఉంది. మీరు ఏదైనా ట్రావెల్ కనుక పెట్టుకోవాలనుకుంటే కనుక ఈ వారంలో ఏదైనా ఈ వారాంతంలో అంటే 19వ తారీఖు అలా ఏమైనా ప్రయాణాలు పెట్టుకుంటే కనుక చాలా బాగా జరుగుతుంది. అది మీరు ప్లెజర్ ట్రిప్కి వెళ్ళినా, లేదంటే ఏదైనా తీర్థయాత్రలు చేయాలనుకున్నా సరే ప్లాన్ చేసుకుంటే కనుక వెళ్ళిన యాత్ర సక్సెస్ఫుల్గా అవుతుంది. లేదా వెళ్ళిన ట్రిప్ మీరు చక్కగా ఎంజాయ్ చేసి రావడానికి అవకాశం చక్కగా ఉంటుంది. అలాగే మీకు తృతీయ స్థానంలో మీ ద్వితీయాధిపతి అయిన కుజ భగవానుడి సంచారము, అలాగే మీకు నవమాధిపతి వ్యయాధిపతి అయిన బుధ భగవానుడి సంచారం మీకు తృతీయ స్థానంలో జరుగుతుంది. కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కమ్యూనికేషన్స్ విషయాల్లో మీకు కొన్ని మీరు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయకపోతే కనుక కొన్ని మీకు లూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ట్రావెల్స్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ వారం చాలా 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 బాగా ఉందని చెప్పాలి. ఎందుకంటే తృతీయ స్థానం చాలా బాగా బలంగా ఉంది కాబట్టి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీడియాలో ఉన్న వాళ్ళకి ఈ వారం చాలా చక్కగా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వారం కొన్ని మంచి కాంట్రాక్ట్స్ రావడానికి, అంటే వ్యాపారంలో కొన్ని ప్లస్సులు జరగడానికి, లేదా ఏదైనా ఒక ఎక్స్టెన్షన్ జరగడానికి, లేదా ఒక కాంట్రాక్ట్ మీ జన్మజాతకం బలంగా ఉంటే కనుక రావడానికి అవకాశం కూడా చాలా చక్కగా ఉంది ఈ వారంలో. అలాగే అందరితోటి అంటే చాలా కామ్ డౌన్ అవుతారు, చాలా రిలాక్స్ అవుతారు, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మీకు. ఎందుకంటే మీకు షష్ఠస్థానం మీద కుజ భగవానుడి దృష్టి పెట్టాడు, అలాగే బుధ భగవానుడి దృష్టి ఉంది, అలాగే ఈ వారం చివరిలో శుక్రుడి దృష్టి కూడా పడుతుంది. సో దానివల్ల ఏంటంటే దేనికి ఎక్కువగా ఆలోచించకుండా చాలా ప్రశాంతంగా ఉండడానికి ఈ వారం చాలా అవకాశం చాలా బాగా ఉంది. ఆలోచనలు మిమ్మల్ని తినకుండా చాలా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం అయితే చాలా బాగా ఉంది. సీనియర్ సిటిజన్స్కి కూడా ఈ వారం చాలా బాగా ఉంది. విద్యార్థినులకి బాగా ఉంది. టైం డిసిప్లిన్ అది చాలా బాగా ఉంటుంది. కాకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్న విద్యార్థినులకి అంటే ఇంటర్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా డిగ్రీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ దానికంటే ఉన్నతమైన చదువులు చదివే వాళ్ళందరికీ కూడా ఈ వారం కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఈ వారంతంలో ఉండే అవకాశం ఉంది. లేదా ఎటన్నా వెళ్ళడము, సరదాగా ఏదైనా జర్నీ ప్లాన్ చేసుకోవడం, ఇలాంటి వాటిలన్నిటికీ కూడా అవకాశం తులారాశి మరియు తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉంది. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు కావచ్చు, మరియు వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు కావచ్చు, ఈ వారం అంతా కూడా మీకు మీ రాష్ట్రాధిపతి మరియు గురు భగవానుడు వీళ్ళిద్దరూ కూడా మీకు షష్టాధిపతి. మీ రాష్ట్రాధిపతి మీకు షష్టాధిపతి అయిన మంగళుడు మరియు మీకు ద్వితీయాధిపతి పంచమాధిపతి అయిన గురు భగవానుడు వీళ్ళిద్దరూ పరివర్తన యోగంలో ఉన్నారు. చాలా మంచిది. కుటుంబంలో మీకు ఏదైనా కాని పనులు ఏమన్నా ఉంటే అవన్నీ అవుతాయి.
ఏదన్నా పెళ్లి సంబంధం కోసం చూస్తే పెళ్లి సెట్ కాకపోతే కనుక వివాహం సెట్ అవ్వడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. లేదా మీరు వివాహ ప్రయత్నాలు చేయాలన్నా సరే ఈ వారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. అస్సలు విడవకుండా ప్రయత్నాలు అయితే మొదలు పెట్టండి. ఈ వారం నుంచి చాలా చక్కగా సాగుతుంది. ఆల్రెడీ మీరు వివాహ ప్రయత్నాలు చేస్తే మంచి సంబంధం అయితే వస్తుంది. ఈ వారం కావచ్చు, పై వారం కావచ్చు. కాకపోతే అది మీరు తీసుకుంటారా తీసుకోరా అన్నది మీ చాయిస్ని బట్టి ఉంటుంది. కానీ మీ జన్మజాతకం బాగా ఉంటే మ్యాచ్ కుదరటానికి అవకాశం ఉంది. మీ జన్మజాతకం సహకారంగా లేకపోయినా సంబంధం అయితే రావడానికైతే అవకాశం ఉంది. అది తీసుకుంటారా తీసుకోరా అన్నది మీ చాయిస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మెడిసిన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంది. సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా చక్కగా ఉందనే చెప్పాలి. అయితే ఒక్క చిన్న విషయం ఏంటంటే అంతా బాగానే ఉన్నా సరే కొంత మీకు తెలియకుండానే మాటలో మీకు తెలియకుండానే కరుకుగా మాట్లాడడము, కొంచెం గట్టిగా మాట్లాడడం, ఇలాంటి వాటి వల్ల అవతల వాళ్ళు కొంచెం అఫెండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు కుజబుద్ధుల కలయిక ద్వితీయ స్థానంలో ఏర్పడింది కాబట్టి కుజబుద్ధులు ఎక్కడ కలిసి ఉంటే, ఏ స్థానంలో కలిసి ఉంటే ఆ స్థానాన్ని కొంచెం కరుకు తెలుస్తారు, రాటు తెలుస్తారు. ఇప్పుడు మీకు ఏ విషయంలో వాక్ విషయంలో కరుకు తెలుస్తారు కాబట్టి మీకు తెలియకుండానే అవతల వాళ్ళని జోక్గా అంటున్నాం అనుకుని కొంచెం అఫెండ్ చేసే విధంగా మాట్లాడే అవకాశం ఉంది. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట మీద కంట్రోల్ లేకపోతే తర్వాత మీకు ఉత్తరోత్తర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతావన్నీ కూడా బాగా ఉంది. అయితే పరివర్తన యోగాన్ని మీరు ఒడిసి పట్టుకోవాలి. నేను చివరిలో రెమెడీ నేను చివరిలో చెప్తాను. కానీ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి అసలు పరివర్తన యోగం చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మీ రాశి వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి అయిన కుజ భగవానుడు ధనుసు రాశిలో, మరియు ధనుసు రాష్ట్రాధిపతి అయిన గురు భగవానుడు మేషరాశి, అంటే మీ రాష్ట్రాధిపతి మేషరాశి. సో వీళ్ళిద్దరు పరివర్తన యోగం ఉంది. ఇది మీకు ద్వితీయ స్థానంలో షష్ఠ స్థానాధిపతి పరివర్తనల వల్ల మీకు డబ్బు విషయంలో కొంత మీకు నిలకడ, డబ్బు విషయంలో అంటే కసితో సంపాదించడానికి ఇప్పుడు గోచార గ్రహస్థితులు మీకు అవకాశాన్ని కలుగజేస్తున్నాయి. దీనికి మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే విడిచిపెట్టకుండా ఈ నెల రోజులు కూడా ఇక్కడ నుంచి ఫిబ్రవరి వరకు కూడా అని చెప్పాలి. చెప్పేది ఈ వారమైనా సరే ఫిబ్రవరి వరకు కూడా మీరు అసలు ప్రతిరోజు విడిచిపెట్టకుండా ప్రతిరోజు మీ ఇంటి దగ్గరున్న ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి దర్శించుకొని రండి. వీలుంటే ప్రత్యేకించి ఏదైనా విష్ణుమూర్తి ఆలయం అయితే ఇంకా మంచిది. ఒకవేళ అలా లేదనుకోండి, మీ ఇంటి దగ్గర దేవాలయం రోజు మీకు వెళ్ళడానికి అవకాశం కుదరకపోతే కనుక మనసులో ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవడానికి ప్రయత్నించండి. లేదా నమశివాయ 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 అన్న ఈ నామాన్ని జపించడానికి రోజు కూడా ఏ టైంలో అన్నా, అంటే ఉత్తగా నమశివాయ అన్న నామాన్ని ఎప్పుడైనా జపించవచ్చు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి అవస్థలో ఉన్నా కూడా జపించవచ్చు. ఈ నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. ఈ వారం మీకు అంటే ఇంకా ఫిబ్రవరి వరకు ఇప్పుడు మనకి పరివర్తన యోగం ఉంటుంది. ఇది చాలా మంచిదండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, కుటుంబంలో మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. మీరు ఇలాగ ఈ పరిహారం చేసుకోవడం వల్ల, శివుణ్ణి ఆరాధించడం వల్ల, లేదా నమశివాయ అని చెప్పించడం వల్ల, లేదా విష్ణు ఆలయాలు ఏ ఆలయానికైనా రోజు వెళ్ళి రావడం వల్ల, ఈ నెల మొత్తం వెళ్ళి రావడం వల్ల డబ్బు సంపాదించాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, సో అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి, అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, ఇలాంటి థాట్ ప్రాసెస్ మీకు వచ్చి దాని దిశగా, అంటే ఇట్లాంటి థాట్ ప్రాసెస్లు అందరికీ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనందరం కూడా మంచి కళలే కంటూ ఉంటాము. కాకపోతే దాన్ని సార్థకం చేసుకోవడం, దానికి ఏం స్టెప్స్ వేస్తున్నాం అన్నది ముఖ్యం కదా. అది ఇప్పుడు మీ చేత డెస్టినీ వేయిస్తుంది కాబట్టి అది చేయడానికి మీకు ఇప్పుడు అంటే అలాగ మీకు ప్రయత్నం చేయడానికి భగవంతుడి సహకారంతో ఈ రెమెడీ చేసుకుంటే మంచిది. మళ్ళీ మనం ఇంకొక రెమెడీ, జనరల్గా చేసుకోవాల్సిన రెమెడీ కూడా ఇప్పుడు చూద్దాం. ధనుసు రాశి మరియు ధనుసు లగ్నంలో పుట్టిన వారికి ఈ వారం పరివర్తన యోగం చాలా బాగా ఉంది. పరివర్తన యోగము అంటే మేషరాశ్యాధిపతి, మీకు పంచమాధిపతి అయిన మేషరాశ్యాధిపతి మీ రాశిలో ఉన్నాడు. అలాగే మీ రాశ్యాధిపతి అయిన గురు భగవానుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ పరివర్తన యోగం చాలా స్ట్రాంగ్ అండి. మనం చెప్పుకునేది ఇప్పుడు వారఫలాలు. సో ఇక్కడ బుధ భగవానుడు కూడా కలుస్తూ ఉన్నారు. సో మీకు ఈ పరివర్తన యోగము చాలా మంచి రిజల్ట్స్ని తెచ్చిపెడుతుంది. ఏ విషయంలో ఈ పరివర్తన యోగం రిజల్ట్స్ని తెచ్చిపెడుతుంది అన్నది మనం తెలుసుకుందాము.
మీరు అనుకున్న ఆలోచనలు పిల్లల విషయంలో, పిల్లల చదువు విషయంలో అవన్నీ కూడా నెరవేరటానికి అవకాశం ఉంది. మీకేమైనా బేబీ ప్రాజెక్ట్స్ ఉండి అవన్నీ పెండింగ్ పెట్టుకుంటే కనుక అవన్నీ మీరు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం చాలా బాగా ఉంది. మంచి ఆలోచన సరళి, ఆలోచన తీరు, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా చక్కటి అవకాశాలు ఈ వారంలో అంటే ఇక్కడ మీకు ఇక్కడి నుంచి ఈ నెల మొత్తం కూడా ఉన్నదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ పరివర్తన యోగం మళ్ళీ మనకి 12 సంవత్సరాల దాకా రాదు. ఎందుకంటే గురు భగవానుడు మేషరాశిలోంచి వెళ్ళిపోతే కుజ భగవానుడు ప్రతి సంవత్సరం మీ రాశిలోకి వస్తూనే ఉంటాడు. కానీ గురు భగవానుడు ఆయన రాశిలో అంటే మీ మేషరాశిలో ఉండి ఇక్కడ దృష్టి పెట్టడము, ఈ పరివర్తన అన్నది మనకి 12 సంవత్సరాల దాకా ఇలాంటి కలయిక, ఇలాంటి గ్రహస్థితి అన్నది జరగడం అనేది మనం చూడం. సో ఇక్కడ మీకు పరివర్తన యోగం మీ రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి మరియు వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అయితే మీ రాశి వాళ్ళకి ఇది మంచి రిజల్ట్స్ ఇవ్వాలంటే ఏం పరిహారం చేసుకుంటే మీ జాతకంలో ఇప్పుడు మన జన్మ జాతకంలో యోగాలు ఉన్నా సరే అవన్నీ కూడా స్లీపీ స్టేట్లో ఉంటాయి. సో నిద్రాణ అవస్థలో ఉంటాయి. ఆ నిద్రాణ అవస్థలో ఉన్న యోగాల్ని యాక్టివేట్ చేసుకోవడానికి, అలాగే ఫోర్స్లో ఉన్న అవయోగాల్ని డీయాక్టివేట్ చేసుకోవడానికి ఇలాంటి సమయాలు చాలా ఉత్తమమైన సమయం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దానికి సంబంధించిన పరిహారం ఇప్పుడు మనం చూద్దాము. చివరిలో కూడా నేను పరిహారం అంటే ఇది చెప్పినా మళ్ళీ ఇంకొక పరిహారం చెప్తాను. ఓవరాల్గా ఈ వారానికి సంబంధించి అది చేసుకోండి. మరి ఈ పరివర్తన యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వారం మీరు ఎక్కువగా వారాహి అమ్మవారి ఆరాధన, లేదంటే కాళిక అమ్మవారి ఆరాధన, లేదంటే దుర్గా అమ్మవారి ఆరాధన మీ ఇష్టం. అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ ఫామ్లో ఉన్న అమ్మవారు ఏ అమ్మవారి ఆరాధన అయినా సరే ఈ వారం మనకి అది ఈ నెలంతా చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నేను చెప్పిన ఈ రెమెడీ పరివర్తన యోగం మీకు చాలా బలాన్ని చేకూర్చడానికి చెప్పిన రెమెడీ. ఇది చేసుకుంటే కనుక చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం వేరే రెమెడీ చూద్దాం. మకర రాశి మరియు మకర లగ్నంలో పుట్టిన వారికి ఈ వారం మీకు వ్యయస్థానం చాలా బలంగా ఉంది. వ్యయస్థానం బలంగా ఉండడం వల్ల ఈ గృహానికి సంబంధించిన డబ్బు ఖర్చు కొంచెం ఎక్కువ అవుతుంది. మీరు ఇంట్లోకి ఏదైనా ఒక ఐటెం కొనుక్కోవడానికి కావచ్చు, లేదా హౌస్ షిఫ్టింగ్కి కావచ్చు, లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం పెట్టుకోవడం వల్ల కావచ్చు, ఇలా ఏ కారణాల రీత్యా అయినా సరే ఇంట్లోకి ఏదైనా వాల్యుబుల్ ఐటెం కొనుక్కోవడానికి కావచ్చు, లేదా రిపేర్కే కావచ్చు, ఏ కారణాల వల్ల అయినా సరే కొంత డబ్బు ఖర్చు ఈ వారం జరుగుతుంది. కొన్ని విషయాల్లో మూమెంట్ వస్తుంది. అది ఏ విషయాల్లో కొన్ని చేంజెస్ అన్నది మనం చూద్దాం. మీకు కనుక అంటే ఇక్కడ కొన్ని అనుకోకుండా కొన్ని సడన్ ట్రిప్స్ పడతాయి మీకు ఈ వారంలో. ఈ సడన్ ట్రిప్స్ మీకు చాలా బాగా అంటే ప్లస్ అవుతాయి. ఇప్పుడు సడన్గా ఏదైనా ఒక ఇంటర్వ్యూ కాల్ రావచ్చు, మీరు పెట్టిన దానికే కావచ్చు, లేదా సడన్గా ఏదైనా ఒక ఇంటర్వ్యూ కాల్ మీ దానంతట దాన్ని మీకు రావచ్చు. కానీ అది మీరు పోస్ట్పోన్ చేసుకోకుండా వెళ్తే డెఫినెట్గా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం చక్కగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి మనం చూసుకుంటే కనుక ఏదైనా ఒక జర్నీ ఒక చోటుకి వెళ్ళి రావడం వల్ల చాలా మంచి డీల్ వస్తుందని అనుకుంటే అలాంటివి వెళ్ళి రావడం వల్ల ఈ వారం డెస్టినీ చాలా సహకారంగా ఉంది. కాబట్టి అలాంటివి వెళ్ళి రావడం వల్ల చాలా చక్కగా మీరు అనుకున్నది అవుతుంది అనమాట. అంటే ఏదైనా సరే ఏది మనం ప్రయాణం చేసేది ఏదో ఒక ఇంపార్టెంట్ పని మీదే కదా రోజు ప్రయాణం చేసేది. అంటే ఉద్యోగము, ఇల్లు, అలాగే వ్యాపారము, ఇల్లు కాకుండా దానికి మించి ఏదైనా ప్రయాణం ప్రత్యేకమైన ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. ఆ ప్రయాణాలు సక్సెస్ఫుల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఉదాహరణకి మీరు వివాహ ప్రయత్నానికి కనుక, పెళ్లి చూపులకు కనుక ఈ వారం వెళ్తే అది మ్యాచ్ ఫిక్స్ అవ్వడానికి కూడా చాలా చక్కటి అవకాశం ఉంది. విద్యార్థినులు అందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయము. విద్యార్థినులు కనుక ఎవరైనా విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. అదే స్వదేశంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా, విదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా స్వదేశంలో ఉండాలని, స్వదేశానికి రావాలని ప్రయాణాలు పెట్టుకోవాలనుకున్నా రెండిటికి కూడా చాలా అనువైన సమయంగానే చెప్పాలి. ఒక డబ్బు ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది, పిల్లల రీత్యా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇదొక్కటి మినహాయిస్తే మిగతా విషయాల్లో ఈ వారము మకర రాశి మరియు మకర లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా అనుకూలంగానే ఉంది. కుంభరాశి, కుంభలగ్నం. మీరు కుంభరాశిలో పుట్టినా సరే లేదా కుంభలగ్నంలో పుట్టినా సరే ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు తెలుసుకుందాం. ఈ వారం మీకు లాభస్థానం చాలా బలంగా ఉంది. అందువల్ల ఏంటంటే సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ అవుతుందని చెప్పాలి.
కొన్ని సేవింగ్స్ చేసుకోవడానికి అవకాశం చక్కగా ఉంది ఈ వారం మీకు. అలాగే మీకు అంటే అనుకోని సేవింగ్స్ కొన్ని చేస్తారు. కాకపోతే ఈ వారం మీరు ఈ వారం అనే కాదు, ఈ నెలలో ఎప్పుడైనా సరే మీరు చేసే సేవింగ్స్ మీకు డెఫినెట్గా ఆ సేవింగ్స్ వల్ల సౌభాగ్య యోగం కలుగుతుంది. ఇది ఎలానో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు లాభస్థానంలో కుజభగవానుడు సంచారం చేస్తున్నాడు. లాభస్థానాధిపతి అయిన గురు భగవానుడు మీకు తృతీయ స్థానమైన మేషరాశిలో ఉన్నాడు. సో కుజభగవానుడికి గురు భగవానుడికి ఇద్దరికి పరివర్తన యోగం కూడా యాక్టివ్ అయింది. సో ఇప్పుడు మీరు చేసే ఈ నెలలో అంటే అనుకోకుండా మీరు సేవింగ్స్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ఒక్క స్పెక్యులేషన్స్లో తప్పించి, అంటే స్టాక్ మార్కెట్ ఇలాంటి వాటిల్లో తప్పించి మిగతా మామూలు ఫైనాన్షియల్ సేవింగ్స్ కావచ్చు, చీటీ కావచ్చు, లేదంటే ఏదైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి కావచ్చు, లేదా బ్యాంక్లో డిపాజిట్స్ చేయడానికి కావచ్చు, లేదా ఏదైనా బాండ్స్ కొనుక్కోవడానికి కావచ్చు, ఇప్పుడు మీరు చేసేది డెఫినెట్గా మంచి ఎనర్జీస్ని మీకు యాక్టివేట్ చేస్తుంది. అంటే దానంతటా అది జరగాలి, మీరు ప్రయత్నపూర్వకంగా చేయడం కాదు, జరుగుతుంది ఈ నెలను. ఒకవేళ మీ జన్మజాతకం బాగా ఉండి సపోర్టింగ్ ఉంటే డెఫినెట్గా గోచర గ్రహస్థితిలో మీకు అలాంటి సిచ్యువేషన్ అవకాశాన్ని ఇస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు ఈ ఈ ఈ వారంలో కావచ్చు, లేదా ఈ నెలలో ఓవరాల్గా ఎప్పుడు చేసేదైనా సరే మీకు చాలా చక్కటి ఎనర్జీస్ని యాక్టివేట్ చేస్తుందండి. ఫైనాన్షియల్ బూస్టప్ జరుగుతుందని చెప్పాలి. ఇక్కడి నుంచి ఒక 1 ఇయర్ లోపల ఇప్పుడు మన జరిగేది ఈ నెలలో అయినా సరే, అంటే చెప్పుకునేది ఈ వారం అయినా సరే, పరివర్తన యోగంలో ఒక స్పెషల్ అంశం ఉంది కాబట్టి ఈ పాయింట్ టచ్ చేస్తున్నాను నేను. సో మీకు ఈ 1 ఇయర్లో చాలా మంచి ఆర్థికంగా స్టాండర్డ్స్ మారుతాయి. చాలా మంచి స్టాండర్డ్ అప్వర్డ్ గ్రేడ్కి మీరు వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ప్రయత్నపూర్వకంగా ఏదైనా చిన్న సేవింగ్స్ చేయడానికి ప్రయత్నించండి. చిన్నగా ఎఫ్డి వేయడానికో, లేదంటే సేవింగ్స్ ఎప్పుడైనా మంచిదే కదండి. సో ఏదో ఒక సేవింగ్స్ లేదా ఒక గోల్డ్ కొనుక్కోవడానికి, ఏదో ఒకటి, గోల్డ్ కూడా సేవింగే కాబట్టి చిన్నగా ఐటమ్ అయినా సరే మీ శక్తి అంతా అప్పు చేసి కొనకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అప్పు చేయకుండా మీ దగ్గర ఉన్న దాంతో ఎంతో అంత సేవింగ్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. స్టాక్ మార్కెట్ ఇలాంటి వాటిలో కాకుండా మంచి సేవింగ్స్ ఏదైనా చేసుకుంటే కనుక ఈ వారం మీకు ఈ వారం కావచ్చు, ఈ నెల మొత్తం కూడా అవకాశం ఉందండి. ఈ నెలలో మీరు చేసే సేవింగ్ మీకు చక్కటి సౌభాగ్య యోగాన్ని యాక్టివేట్ చేస్తాయి. అది మీకు చాలా మంచి ఫలితాన్ని మీకు, అంటే ఫైనాన్షియల్గా మీ టోటల్గా మీ సినారియో అన్నది మారిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 1 ఇయర్ లోపల చాలా మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్కి రీచ్ అవుతారు మీరు. అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టేజ్కి మీరు రీచ్ అవుతారు. ఇది మీకు మళ్ళీ ఇలాంటి కలయిక పరివర్తన మనకి రావాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఉన్నదాన్ని మిస్ అవ్వకుండా చిన్నగా అయినా సరే సేవింగ్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఏదైనా గోల్డ్ షాప్ ఉంటే ఆ గోల్డ్ షాప్లో నెల ఎంతనే సేవింగ్స్ చేస్తే అలాగైనా పర్వాలేదండి. ఏదో ఒకటి చిన్న సేవింగ్స్ అన్నది స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు కొంతమంది డబ్బులు సేవ్ చేస్తూ ఉంటారు. అంటే 10 మంది దగ్గర నుంచి నెల ఇంత అని పెట్టి ప్రతి వారం చీటీలు వేసి ఒకడికి ఇస్తుంటారు. దాంట్లో ఏం బెనిఫిట్ ఉండదు. కానీ అలాంటివైనా సరే ఏదో ఒకటి చిన్న సేవింగ్స్, మీకు అవకాశం ఉంటే పెద్ద సేవింగ్స్ అయినా పర్వాలేదు, అవకాశం లేకపోతే ఏదో ఒక చిన్న సేవింగ్ చేయడానికి ప్రయత్నించండి. చాలా మంచి ఫలితాలు మీరు అందుకుంటారు. మీనరాశి మరియు మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారం దశమ స్థానం చాలా బలంగా ఉంది. ఉద్యోగస్తులకి చాలా మంచి సమయం అని చెప్పాలి. ఉద్యోగస్తులకి మరియు వ్యాపారస్తులకి ఇద్దరికీ మంచి సమయమే అయినా సరే, ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ మంచి సమయం అయినా సరే ఉద్యోగస్తులకే బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు కనుక ఏదైనా ఒక మంచి మార్పు, ఇప్పుడు కొంతమంది ఉద్యోగం చేస్తూ సైడ్గా ఏదైనా చిన్న బిజినెస్లు చేయాలని ప్రయత్నం చేద్దాం అనుకుంటారు. అలా కనుక మీరు చేయాలనుకుంటే కనుక ఈ వారము చాలా అనుకూలంగా ఉంది. చిన్న ఇన్వెస్ట్మెంట్స్తో స్టార్ట్ చేస్తే మీకు అది బాగా ఒకసారి మీకు మంచి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. బిజినెస్ మీరు కూడా చేయగలరన్న బూస్టప్ ఇస్తుంది. కాకపోతే రిస్క్ లేకుండా చూసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇక శనీశ్వరుడు మీకు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఇప్పుడు మీ జన్మజాతకంలో బిజినెస్కి సహకారంగా ఉంటేనే మొదలు పెట్టాలి. సహకారంగా లేకపోయినా గోచారం గోచారం అనుగ్రహిస్తుంది కాబట్టి మొదలు పెట్టచ్చు. చాలా చిన్నగా స్టార్ట్ చేయాలి. ఎంత అమౌంట్ పెడితే మీకు రిస్క్ లేకుండా మీరు హ్యాపీగానే చేసుకోగలుగుతారో అంత అమౌంట్. అప్పు చేయకుండా, మళ్ళీ అప్పు చేస్తే కూడా యోగం పోతుంది. సో అప్పు చేయకుండా చేయడానికి చేయొచ్చు. ఒకవేళ అసలు దీనికి ప్రయత్నించాల్సిన అవసరం కూడా లేదు, అంటే కంపల్సరీ చేయాలనే లేదు.
అలాంటి వాటికి మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా అవకాశం చక్కగా ఉంది. ఇలాంటి వాటన్నిటికీ చాలా చక్కటి అవకాశం ఉంది. ఈ వారం మీకు బాగుందండి. అంటే గురు భగవానుడు బ్లెస్సింగ్స్ బాగా ఉన్నాయి కాబట్టి, దశమ స్థానం మీద గురు భగవానుడు దృష్టి పెట్టాడు కాబట్టి చాలా బాగా ఉంది. అన్ని విషయాల్లో కూడా అనుకూలంగానే ఉంది. విద్యార్థినులతో సహా అందరికీ కూడా చాలా మంచి ఫలితాలు మీనరాశి మరియు మీన లగ్నంలో పుట్టిన అందరికీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. దశమ స్థానం మరియు ద్వితీయ స్థానంలో పరివర్తన యోగము మీకు ద్వితీయ స్థానంలో మరియు దశమ స్థానంలో పరివర్తన యోగం ఒకటి ఈ నెలంతా కూడా ఉంది. సో దీనివల్ల ఏంటంటే దశమ స్థానం మీద గురు భగవానుడు దృష్టి పెట్టడం, వీటన్నిటి వల్ల ఏంటంటే మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా సరే కొన్ని మంచి మూవ్స్ జరగడానికి అవకాశం ఉంది. అంటే మీకే తెలుస్తుంది ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ కదలికలు జరుగుతూ ఉన్నాయి అన్న అంశాన్ని మీరు నోటీస్ చేయడానికి చాలా చక్కగా అవకాశం ఉంది. సో ఇలా మనకి ఈ వారం మీనరాశి మీన లగ్నంలో పుట్టిన అందరికీ కూడా చాలా చక్కగా ఉంది. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒకసారి మనం పరిశీలిద్దాము. మీరు చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఈ వారం ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది. ప్రత్యేకించి నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా విడవకుండా జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అగ్నితత్వ రాశి అయిన ధనుసు రాశిలో కుజభగవానుడి సంచారము, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా చక్కటి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఈ వారం ఈ పరిహారం చేసుకొని భగవంతుడి కృపా కటాక్షాన్ని మనం అందరం పొందుదాము. మీరందరూ కూడా భగవంతుడి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే నేను ప్రారంభంలో చెప్పినట్లు మీ రాశి ఏదైనా, మీ లగ్నం అయినా సరే, మీరు ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలు కూడా తెలుసుకోవాలని మనం తెలుసుకున్నాం కదా. అంటే కొంతమందికి వాళ్ళ లగ్నం తెలిసి ఉంటుంది, అది వాళ్ళ పెద్దలు చెప్పి ఉండొచ్చు, లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్తే వారైనా సూచిస్తే లగ్నం తెలుస్తుంది. ఈ రెండు లగ్నం తెలిస్తే ఆ లగ్న ఫలితాలు కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి, మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే, గోచారంలో బాగోకపోతే కనుక మీ జన్మజాతకం బాగుంది కాబట్టి అది మీకు పెద్దగా ఎఫెక్ట్ అయితే ఇవ్వదు, యావరేజ్ చేస్తుంది. ఒకవేళ జన్మజాతకం ఇప్పుడు ప్రస్తుతం బాగోలేదు కానీ గోచారంలో మీ రాశి వాళ్ళకి కావచ్చు, మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి బాగుంది అంటే కనుక గోచారం మీ జన్మజాతకాన్ని కాపాడుతుంది. అంటే మీ జన్మజాతకంలో ఉన్న ఫలితాలు, చెడు ఫలితాలు మీరు చూడకుండా గోచారం ద్వారా మీరు కాపాడబడతారు. అందుకే మనకి గోచార ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే ప్రతి ప్లానెట్ మనకి మూవ్ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి మంచి ఫలితాన్ని ఇస్తే, ఒక్కొక్కసారి చెడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా న్యూట్రల్ రిజల్ట్స్, తటస్థంగా రిజల్ట్స్ ఉంటాయి. సో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకున్నారు కాబట్టి మీ జన్మజాతకం బాగుంటే ఇప్పుడు మనం తెలుసుకునే పరిహారం చేసుకుంటే ఒకవేళ గోచారంలో బాగోకపోయినా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ కనుక మీ జన్మజాతకం బాగుండి మరియు గోచారంలో కూడా మీ రాశి వాళ్ళకి బాగుంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు మీకు అందుతాయి. రెండిట్లో బాగోకపోతే, మీ జన్మజాతకం బాగోలేదు, గోచారం బాగోలేదంటే మటుకు ఖచ్చితంగా రెమెడీ చేసుకోవాలి. సో మనం తెలుసుకున్న నమో భగవతే లక్ష్మీ నారసింహాయ అన్న ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.